ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా యావత్ ప్రజానికం అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఇలాంటి ధరలు గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇట్లా ఎప్పుడు కూడా రూపాయలలో ఎప్పుడు కూడా పెంచలే. యూపీఏ ప్రభుత్వము ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో గ్యాస్ ధరలు గతంలో యూపీఏ ప్రభుత్వంలో 60 రూపాయలు ఉంటే ఈ రోజు 105 రూపాయలు 110 రూపాయలు పెట్రోల్, డీజిల్ కూడా 60 రూపాయలు పెరిగింది 3 ఏళ్లలో. గ్యాస్ ధరలు గ్యాస్ కూడా ఈరోజు దాదాపు 700-800 రూపాయలు పెరిగింది. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్ ధర పెరగడం వల్ల పేద ప్రజానికం మీద, మధ్యతరగతి కుటుంబం మీద, తర్వాత యావత్ ప్రజానికం మీద ఆర్థిక భారం పడుతుంది. ఇప్పుడు సపోజ్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 60 రూపాయలు పెట్రోల్ పోసుకుంటే ఒక రోజంతా తిరిగేటోళ్ళు 250 రూపాయలు 5 లీటర్లు వస్తుండే కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 250 పోయి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లీటర్లు పోసుకోవాలంటే పెట్రోల్ ఇప్పుడు 560 రూపాయలు అవుతుంది. ఇప్పుడు అంటే ఎంత తేడా? 200-300 రూపాయల ఫరక్ వచ్చింది. ఇప్పుడు డీజిల్ కూడా అంతే. ఇక గ్యాస్ అయితే ఆడవారికి తెలుసు ఎంత భారం అవుతుంది అనేది. అందుకనే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి యొక్క నాయకత్వంలో దేశంలో రాష్ట్రంలో దేశంలో 3 ఏళ్ల నుంచి ధరలు తగ్గించాలని ఉద్యమాన్ని చేస్తూ వస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వం ధరలు తీస్తలే. అట్లాగే దీనికోసమనే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈరోజు ఢిల్లీలో, యూపీలో పాదయాత్ర చేయడం జరిగింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈరోజు ఢిల్లీలో, యూపీలో మరి పాదయాత్ర చేయడం జరుగుతుంది. వారు పిలిపించినారు. యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పాదయాత్రలు చేయాలి అనేది వారికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి సాంఘీభావంగా మద్దతుగా, ప్రజలకు మద్దతుగా వారు చేస్తున్న పోరాట పాదయాత్రలో భాగంగా సంగారెడ్డిలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులము, కార్యకర్తలము రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, ప్రియాంక గాంధీ గారి పాదయాత్ర సంఘీభావంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని ఈరోజు పాత బస్టాండ్ రామ్నగర్ నుంచి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న సిఎస్ఐ చర్చ్ వరకు దాదాపు మరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజల యొక్క డిమాండ్కు, ప్రజల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మరి ఈ పోరాటాలు చేస్తూ గత 3 సంవత్సరాలుగా మేము ఈ పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, దేశంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి, దేశంలో రాష్ట్రంలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ,
ప్రియాంక గాంధీ వాళ్ళ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ కుటుంబం ప్రజలకు ఏ మాట ఏం హామీ ఇచ్చినా అది నిలబెట్టుకునే ఒక తత్వము ఆ కుటుంబానికి ఉంది. అందుకోసమనే ఈరోజు ఈ పాదయాత్ర చేయడం జరిగింది. ప్రజలు గమనించండి, మీకు అంచెలంచెలుగా ప్రజలకు విషంతో కూడుకున్న భోజనం చేపిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే మీకు తెలియకుండానే మీకు ధరలేసేస్తున్నాడు, ధరలు పెంచుతున్నాడు. బీజేపీ ప్రభుత్వము భగవంతుని పేరు చెప్పుకొని రాజకీయం చేస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ చెప్పుకొని రాజకీయం చేస్తున్నది. నేను అడుగుతున్నా, భగవంతుడు ఉన్నది పేద ప్రజలను ఆదుకోమని. ఆ పేద ప్రజలను ఆదుకొని చెప్పే భగవంతుడి పేరు మీద మీరు రాజకీయం చేస్తూ ప్రజలకు భారంగా మీరు పెట్రోల్, డీజిల్, మరి గ్యాస్ ధరలు పెంచుతున్నారు. అట్లాగే వరి ధాన్యం కూడా మీరు వరి ధాన్యం కొనమని కేంద్రం అంటున్నది, వరి ధాన్యం వేయొద్దని కేసీఆర్ అంటున్నాడు. ఈ అధికారం ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారు? మిమ్మల్ని ఎన్నుకున్నది మాకు అనుకూలంగా పరిపాలించమని. ప్రభుత్వాలు చెప్పింది ప్రజలు వినాలని కాదు, ప్రజల కోరికలు, ప్రజల ఇబ్బందులు తెలుసుకొని ప్రజలకు ఆర్థిక భారం కాకుండా వాళ్ళని ఆదుకోమనే ఈ ప్రజలు ఈ ప్రభుత్వాలు ఎన్నుకుంటారు. కానీ ఈ ప్రభుత్వాలు ప్రజలు ఎట్లా చెప్తా తినాలని ఒక రాజకీయంగా ఆ మాట మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో ప్రజల కోసము నిరంతరము పోరాటము, ప్రజా సమస్యల మీద నిరంతరము పోరాటము చేస్తూనే ఉంటామనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మరొకసారి మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ నా యొక్క నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.